కీర్తనలు 68:1 వాక్యం ఇలాగ సెలవిస్తుంది. దేవుడు లేచునుగాక, ఆయన శత్రువులు చెదిరిపోదురుగాక, ఆయనను ద్వేషించి వారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురుగాక. హల్లెలూయా. ఈ 7వ నెల ఈ సమయంలో దేవుడు మీకు వాగ్దానంగా ఇస్తా ఉన్నారు. మీకు ఉండే శత్రువులు దేవుడు మీ కొరకు లేచి ఉన్నారు కాబట్టి వాళ్ళంతా చెదిరిపోతారంట. హల్లెలూయా. దేవుడు మీకు ముందుగా వెళ్తా ఉన్నారు. మీరు ఏ ఏ కార్యంలో మీరు జయం కొరకు ఎదురు చూస్తా ఉన్నారో ధైర్యంగా ఈ వాక్యంని తీసుకొని ఈ వాక్యంని మీరు ఈ సమయంలో కన్ఫెస్ చేయండి. ఇది నాకు స్వంతము, ఈ వాక్యము దేవుడు నాకు ఇచ్చారని చెప్పి ఈ వాక్యం ద్వారా దేవుడు మీకు జయం ఇస్తా ఉన్నారు. అన్ని కార్యంలో సఫలము చేస్తా ఉన్నారు. ఒక ఇంటికి మేము ప్రార్థన చేయడానికి వెళ్ళాము. అక్కడ వెళ్ళి మేము కాలు పెట్టగానే నా ఆత్మిక కన్నులు తెరవబడింది. చూస్తూ ఉంటే అక్కడుండే అన్ని అపవాది సైతాన్ క్రియలు అలాగే పరిగిపోతా ఉంది. అప్పుడు నేను ప్రార్థన చేసి మేము తిరిగి వచ్చిన తర్వాత నాకు తెలిసింది వాళ్ళు విడుదల పొందారనేసి. అలాగే దేవుడు ఈరోజు ఈ నెలలో దేవుడు చెప్తా ఉన్నారు, దేవుడు మీ కొరకు లేచి ఉన్నారు. హల్లెలూయా. ఆత్మికంగా మిమ్మల్ని బలపరుస్తా ఉన్నారు. శరీర కార్యంలో మీకు ఆరోగ్యం ఇస్తా ఉన్నారు. అన్ని కార్యంలో మీకు జయం ఇస్తా ఉన్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.